ఓం శాంతి. ఈరోజు మురళి 1-2-2025. మధురమైన పిల్లలారా, ఆత్మలైన మీ స్వధర్మం శాంతి, మీ దేశం శాంతిధామం. ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు కావున మీరు శాంతిని అడగకూడదు. మన స్వధర్మమే శాంతి, మన స్వలక్ష్యమే శాంతి, స్వలక్షణమే శాంతి, స్వదేశమే శాంతి అన్నప్పుడు మీరు బాబాతో శాంతిని అడగాల్సిన ఆవశ్యకత లేదు. శాంతిని అడగకూడదు. ప్రశ్న: మీ యోగ బలం ఏ అద్భుతాన్ని చేస్తుంది? జవాబు: మీరు యోగ బలం ద్వారా మొత్తం ఈ ప్రపంచమంతటిని పవిత్రంగా చేస్తారు. యోగ బలం ద్వారా మీరు మొత్తం ప్రపంచమంతటిని పవిత్రంగా చేస్తారు. మనం యోగంలో ఉంటే మనం పవిత్రమయ్యేదే కాక పవిత్ర వాతావరణం, వాయుమండలం తయారవుతుంది, వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి, ప్రపంచం పవిత్రంగా అవుతుంది. పిల్లలైన మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నా మీ యోగ బలం ద్వారా ఈ పర్వతం అంతటినీ ఎత్తి స్వర్ణిమ పర్వతాన్ని స్థాపన చేస్తారు, బంగారు యుగంగా మార్చుతారు. తద్వారా పంచతత్వాలు సతోప్రధానంగా అయిపోతాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. పంచతత్వాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. సతోప్రధాన తత్వాల ద్వారా ఈ శరీరం కూడా సతోప్రధానంగా అయిపోతుంది. తత్వాలు సతోప్రధానంగా ఉంటే శరీరాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. తత్వాలు తమోప్రధానం అయిపోతే శరీరం కూడా తమోప్రధానమవుతుంది. దీనికి అంతటికీ కారణం మన మనోసంకల్పాలు. మన ఆత్మ సత్వప్రధానంగా అయిపోతే ప్రకృతి పంచతత్వాలు కూడా సత్వప్రధానంగా అయిపోతాయి. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్దవిగా రుచికరంగా ఉంటాయి. తత్వాలు పవిత్రంగా అవుతాయి, భూమి, ఆకాశం, నీళ్లు అన్నీ. తద్వారా ఫలాలు కూడా అక్కడ చాలా పెద్దగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పెద్దగా ఉంటాయి కానీ రుచికరంగా ఉండవు. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు చాలా సంతోషం కలగాలి. ఎందుకంటే ఆత్మ శాంతి స్వరూపమైనది, దాని స్వధర్మమే శాంతి. దీనిని సన్యాసులు కూడా శాంతి మీ మెడలోని హారం వలె ఉంది అంటారు. దానికై బయట ఎందుకు వెతుకుతున్నారు అంటారు. ఆత్మ స్వతహాగానే శాంతి స్వరూపమైనది. పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి రావాల్సి ఉంటుంది. ఆత్మ సదా శాంతిగా ఉంటే కర్మలు ఎలా చేస్తుంది? కర్మలైతే చేయాల్సిందే. కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మలు చేయాల్సిందే. కర్మల నుండి ఎవరూ దూరం కావడానికి వీల్లేదు. కర్మలు చేయాల్సిందే. ఆత్మలు శాంతిధామంలో శాంతిగా ఉంటాయి. అక్కడ కర్మ ఉండదు, అక్కడ శరీరం ఉండదు. మేము శాంతిధామ నివాసులైన ఆత్మలమని సన్యాసులు మొదలైన వాళ్ళు భావించరు. శాంతిధామం మన దేశం. మళ్ళీ మనం సుఖధామం లేకొచ్చి పాత్రను అభినయిస్తాం. ఆ తర్వాత మళ్ళీ దుఃఖధామంలో రావణ రాజ్యం ఉంటుందని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. ఇది 84 జన్మల కథ. నీకు నీ జన్మల గురించి తెలీదు అని అర్జునునికి భగవంతుడు చెప్పాడు కదా. కేవలం అతడికే ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఒక్కడికే గ్యారెంటీ ఉంది కదా. ఈ రాధాకృష్ణులకు గ్యారెంటీ ఉంది. కావున ముందు వీరికే తెలియచేస్తారు. నీ జన్మల గురించి నీకు తెలీదు, నేనొచ్చి చెప్తాను అని మొదట రాధాకృష్ణులకే చెప్తారంటే లాస్ట్ జన్మలో ఉన్న బ్రహ్మబాబాకే చెప్తారు. కావున ముందుగా వీరికే చెప్తారు. ఇక్కడున్న పిల్లలందరూ 84 జన్మలు తీసుకునేవారు కాదని బాబాకు తెలుసు. అర్థమైందా? అందరూ తీసుకోరు. అందరూ తీసుకుంటే ఇంకా ఈ ప్రపంచం పరివర్తన అయిపోతుంది కదా. అందరూ తీసుకోరు 84 జన్మలు. అంటే 84 జన్మలు అందరూ తీసుకుంటే ఇప్పుడు కలియుగంలో ఎంత జనాభా ఉంటే సత్యుగంలో అంత జనాభా వచ్చేస్తుంది. ఏ కొందరు, బాబా పిల్లల్లో కూడా ఏ కొందరు. అలాగే పిల్లలకు కూడా తెలుసు. కొందరు మధ్యలో వస్తారు, కొందరు అంతిమంలో వస్తారు. కానీ ఇతడి పాత్ర మాత్రం నిశ్చితమైనది. బాబా ఇతడికి చెప్తున్నారు. కావున ఇతడు అర్జునుడవుతాడు. బాబా ఇతడి రథంలో కూర్చున్నారు కదా. తాము ఎలాంటి జన్మను పొందుతారో పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. సేవయే చెయ్యకపోతే సత్యుగంలోని కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట ఎలా రాగలుగుతారు?
వారికి భాగ్యం ఏముంటుంది? చివర్లో జన్మ తీసుకునే వారికి ఇది పాత ఇల్లులాగా అయిపోతుంది కదా. నేను నిశ్చితమైన పాత్ర గల ఇతడికే తెలియచేస్తాను. మమ్మ బాబా 84 జన్మలు తీసుకుంటారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. కుమారక, జానకి ఇటువంటి మహారథులు కూడా 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే సేవ చెయ్యారో వారు తప్పకుండా కొన్ని జన్మల తర్వాతనే వస్తారు. సేవ అంటే కేవలం వాచా సేవనే కాదు, మనసా సేవ, కర్మణా సేవ ఎవరు చెయ్యరు అంటే వారు కొన్ని జన్మల తర్వాతనే వస్తారు. మేం పాస్ అవ్వలేము కావున అంతిమంలోనే వస్తాము అని వారు అంటారు. స్కూల్లో కూడా పరుగు పందాల్లో లక్ష్యం వరకు చేరుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు కదా. అందరూ ఏకరసంగా ఉండలేరు. పందెంలో 1 అంగుళం తేడా వచ్చినా 2వ నంబర్లేకి వచ్చేస్తారు. ఇది కూడా గుర్రపు పందెం వంటిదే. అశ్వమని గుర్రాన్ని అంటారు, అలాగే రథమని కూడా అంటారు. దక్ష ప్రజాపిత యజ్ఞం రచించాడని, ఆ యజ్ఞంలో అశ్వముని ఆహుతి చేశాడని ఏ కథలైతే చూపించారో వాస్తవానికి అవేవీ లేవు. స్థూలమైన అశ్వాన్ని ఆహుతి చేసేది కాదు. ఈ యొక్క స్థూలమైనటువంటి శరీరం అనే అశ్వాన్ని బాబా యొక్క కార్యంలో దదీచు ఋషిలాగా సమసిపోయేలాగా చేసుకోవాలి. దీనికే చెప్తారు అక్కడ అశ్వాన్ని ఆహుతి చేస్తున్నారు. నిజానికి దక్ష ప్రజాపిత లేడు, అతడు రచించిన యజ్ఞము లేదు. పుస్తకాల్లో భక్తి మార్గం యొక్క దంతకథలు ఎన్నో ఉన్నాయి. వాటి పేరే కథలు. కథలంటే నిజం కాదని. వారు ఎన్నో కథలు వింటూ ఉంటారు. మీరు ఇక్కడ చదువుతున్నారు. చదువుని ఎప్పుడు కథ అని అన్నారు. విద్యార్థులు స్కూల్లో చదువుతారు. ఈ చదువు ద్వారా మాకు ఈ ఉద్యోగం దొరుకుతుందని వారికి ఒక లక్ష్యం ఉంటుంది. ఏదో ఒకటి తప్పక లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పూర్తి ఆత్మాభిమానులుగా కావాలి. ఇందులోనే కష్టపడాల్సి ఉంటుంది. బాబాను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. నేను శివబాబా సంతానంనే కదా, స్మృతి చేయాల్సిన అవసరమేముంది అని భావించకండి. ఈ బ్రహ్మబాబా కూడా బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశం చేసింటేనే నేను భలే శివబాబా ప్రవేశం అయినాను, ఈయన యోగం చేయకుంటే పర్వాలేదు, ఈయన పాపకర్మలన్నీ నేను సమాప్తం చేస్తాను అనరు. బాబా దగ్గు రాకుండా చేయండి అంటే నాకెందుకు సంబంధం? ఈ బ్రహ్మబాబా శరీరం యొక్క కర్మ లెక్కాచారాలు ఎట్లుంటే అట్లా తీర్చుకోవాల్సిందే అని అన్నారు. అట్లాగే బాబా అంటున్నారు, ఇక్కడ ఎవరి కర్మ లెక్కాచారాలు వాళ్ళు తీర్చుకోవాల్సిందే, యోగం తప్పకుండా చేయాల్సిందే. బాబా ఇంట్లో సరెండర్ అయినాను అంతే, భలే యోగం చేయకున్నా పర్వాలేదు అనే మాట లేదు. విద్యార్థులు స్కూల్లో చదువుతారు. ఈ చదువు ద్వారా మాకు ఉద్యోగం దొరుకుతుందని వారికి ఒక లక్ష్యం ఉంటుంది. బాబా అంటున్నారు, ఏదో ఒకటి తప్పక లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పూర్తి దేహీ అభిమానులుగా కావాలి. ఇందులోనే కష్టపడాల్సి ఉంటుంది. ఆత్మాభిమాని స్థితి తయారు చేసుకునే దాంట్లోనే కష్టం ఉంది. ఆత్మ స్వస్వరూపంని తెలుసుకొని స్వధర్మంలో స్థిరమయ్యి స్వదేశం ఏమి అని తెలుసుకొని స్వదేశం యొక్క స్వతండ్రి యొక్క స్మృతిలో స్థిరం కావడమే యోగం. బాబా అంటారు, ఈ విధంగా అందరూ ఉండలేరు అంటున్నారు. అప్పుడే వికర్మలు వినాశం అవుతాయి. కష్టపడాలి. బాబాను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. నేను బాబా సంతానము కదా, స్మృతి చేయాల్సిన అవసరం ఏముంది అని కాదు, విశేషంగా కూర్చొని స్మృతి చెయ్యాలి. అర్థమైందా? ఏం చేయాలా, టైం లేదు, కూర్చొని ఎక్కడ స్మృతి చేసేది కాదు, కూర్చొని స్మృతి చెయ్యాలి. మిమ్మల్ని మీరు విద్యార్థిగా భావిస్తూ బాబాను స్మృతి చెయ్యాలి. ఆత్మలైన మనల్ని శివబాబా చదివిస్తున్నారని కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. చదివిస్తున్నారు అన్నది కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. కానీ మర్చిపోతూ ఉంటారు. సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలియచేసే టీచర్ ఒక్క శివబాబాయేనని విషయం మీకు స్మృతిలో ఉండదు. నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను? ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలించుకోవాలి. బహిర్ముఖతలోనే ఎక్కువ సమయం వ్యర్థమవుతుంది.
ఈ స్మృతియే ముఖ్యమైనది. భారతదేశ యోగం చాలా ప్రసిద్ధమైనది, కానీ యోగం ఎవరు నేర్పిస్తారో ఎవ్వరికీ తెలియదు. గీతలో శ్రీకృష్ణుని పేరును రాశారు. ఇప్పుడు కృష్ణుని స్మృతి చేయడం ద్వారా ఒక్క పాపం కూడా వినాశం కాదు. దేహదారులను గుర్తు చేసుకుంటే పాపాలెట ప్రక్షాళనమవుతాయి. విదేహి అయ్యి దేహి అనగా విదేహి అనగా ఆత్మాభిమానిగా అయినప్పుడే, ఆత్మల తండ్రి అయిన పరమాత్మ గుర్తుకొచ్చినప్పుడే మన పాపాలు భస్మం అవుతాయి. అంతేకాని దేహంలో ఉంటూ కృష్ణుని జ్ఞాపకం చేసుకుంటే పాపాలు పోవు బాబా అంటున్నారు. ఎందుకంటే అతడు ఒక శరీరధారి మాత్రమే శ్రీకృష్ణుడు. ఆ శరీరం పంచతత్వాలతో నిర్మితమైనది. అతన్ని స్మృతి చేయడం అంటే మట్టిని లేదా పంచతత్వాలను స్మృతి చేయడం వంటిది. శివబాబా అశరీరి, కావున మీరు కూడా అశరీరిలై తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఓ పతిత పావన అని కూడా అంటారు కదా, భగవంతుని పిలుస్తారు కదా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని పిలుస్తూ ఉంటారు. మరి అతడు ఒక్కడే కదా. గీతా భగవానుడు ఎవరు అని యుక్తిగా అడగాలి. రచయిత అయిన భగవంతుడు ఒక్కడే. మనుషులు తమని తాము భగవంతునిగా భావించినా మీరందరూ నా పిల్లలే అని అనలేరు కదా. వారు తతత్వం అంటారు, లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు. నేను భగవంతుడిని, నువ్వు భగవంతుడివే. ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావు. రాళ్ళల్లో రప్పల్లో కూడా నువ్వే ఉన్నావు. చూసినారా బాబా ఏమంటున్నారు? ఎక్కడ చూసినా భగవంతుడే భగవంతుడు, రాళ్ళల్లో రప్పల్లో అంతటా ఉన్నావు అని చెప్పేస్తున్నారు. కొంచెం తెలిసిందనుకుంటే మధ్యలో భగవంతుడు సర్వవ్యాపి అనేస్తారు. నేను భగవంతుడినే, నువ్వు భగవంతుడివే. ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావు, రాళ్ళల్లో కూడా నీవే ఉన్నావు అంటారు. అంతేకాని వీరందరూ నా పిల్లలు అని అనలేరు. నా ప్రియమైన ఆత్మిక పిల్లలారా అని ఒక్క బాబాయే చెప్తారు. ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు. ముస్లింలను ఎవరన్నా నా ప్రియమైన పిల్లలు అని అంటే కొడతారు. ఈ విధంగా ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే అనగలుగుతారు. ఇంకెవ్వరూ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇవ్వలేరు. నిరాకారుడైన బాబా తప్ప 84 జన్మల గురించి ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు. సృష్టి ఆది మధ్యాంత జ్ఞాత ఒక్క పరమాత్మనే, డైరెక్టరే చెప్పగలడు, కానీ అందరూ చెప్పలేరు. పాత్రధారీలు ఎట్లా చెప్తారు? డైరెక్టర్కి తెలుసు సినిమా ఇప్పుడు ఏ సీన్ నడుస్తూ ఉంది ఎలా అని. బాబా అంటారు, నిరాకారుడైన బాబానే 84 జన్మల గురించి చెప్పగలరు, ఇంకెవ్వరూ చెప్పలేరు. చక్రంలో వచ్చే ప్రతి ఒక్కరూ చెప్పలేరు. చక్రం బయట ఉండేవాళ్ళే చెప్పగలుగుతారు. వారి యథార్థమైన పేరు శివుడు. వారికి మనుషులు ఎన్నో పేర్లను పెట్టేసినారు. ఆయన గుణాలను బట్టి ఆయనకు పేర్లు వచ్చేసినాయి, ఆయన కర్తవ్యాలను బట్టి పేర్లు వచ్చేసినాయి. మనవైతే వ్యావహారిక నామాలు, పరమాత్మునివి గుణవాచకము, కర్తవ్యవాచకం. మనది పేరుకు మాత్రమే, పిలిచేకి మాత్రమే మన పేరు. అనేక భాషలు ఉన్నాయి. అందరూ వారి వారి భాషల్లో పేర్లు పెడుతూ ఉంటారు. బాంబేలో బబుల్నాథుడు అంటారు, కానీ దాని అర్థాన్ని ఏమీ తెలుసుకోరు. బాబా ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారని మీరు అర్థం చేసుకున్నారు. భారతదేశంలో శివబాబాకు కొన్ని వేల పేర్లు ఉన్నాయి. వేల సహస్రనామావళి ఉంది కదా, అష్టోత్తర శతనామావళి ఉంది, సహస్రనామావళి ఉంది, లక్షల పేర్లు ఉన్నాయి బాబాకి. కానీ వాటి అర్థాలు ఎవరికీ తెలియవు. బాబా పిల్లలకే వాటిని అర్థం చేయిస్తారు. అందులోనూ మాతలను బాబా ఎక్కువగా ముందుంచుతారు. ఇప్పుడు స్త్రీలను కూడా గౌరవిస్తున్నారు, ఎందుకంటే బాబా వచ్చారు కదా. బాబా మాతల మహిమను ఉన్నతంగా చేస్తారు. మీరు శివశక్తి సైన్యం, మీరే శివబాబాను తెలుసుకున్నారు. సత్యం ఒక్కటే, సత్యం యొక్క నావ కదులుతుందే కానీ ఎప్పుడూ మునిగిపోదు అనే గాయనం కూడా ఉంది. కావున మీరే ఆ సత్యమైన వారు. కొత్త ప్రపంచ స్థాపనం చేస్తున్నారు. మిగిలిన అసత్యమైన నావలన్నీ సమాప్తమైపోతాయి. మీరు కూడా ఇక్కడ రాజ్యమేమీ చెయ్యరు. మనకి ఇక్కడ రాజ్యం ఎందుకు? అప్పుల రాజ్యంలో మనమేం చేయగలుగుతాం?
మీరు ఇంకొక జన్మలో రాజ్యం తీసుకుంటారు. ఇవి మీకు మాత్రమే తెలిసిన గుప్త విషయాలు. ఈ బాబా దొరకకపోతే మనకేమీ తెలిసేది కాదు అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, అంతే కదా. ఇతడే యుధిష్ఠిరుడు, ధర్మరాజు. బాబా యుధిష్ఠిరుడు. బాబా యుద్ధ మైదానంలో పిల్లలను నిలబెడతాడు. ఇతడే నిజమైన అహింసకుడు. మనుషులు కొట్టుకోవడాన్నే హింస అనుకుంటారు, కానీ స్థూలమైన హింస అది. కానీ బాబా ఏమంటున్నారు, కామ వికారంలో వెళ్ళడం కూడా హింసనే. అందుకే కామ వికారం మహాశత్రువు అని పిలువబడుతుంది. దీనిపైన విజయాన్ని పొందాలి. ముఖ్యమైన విషయమే కామ వికారం. పతితులనగా వికారీలు అని అర్థం. వికారాల్లోకి వెళ్ళే పతితులైన వారినే వికారులు అంటారు. క్రోధం చేసేవారిని వికారులు అనరు. క్రోధం కలవారిని క్రోధి అంటారు. లోభం కలవారిని లోభి అంటారు. దేవతలను నిర్వికారి అంటారు. వారు నిర్లోభులు, నిర్మోహులు, నిర్వికారీలు. వారెప్పుడు వికారాల్లోకి వెళ్ళరు. బాబా అంటున్నారు, ఇక్కడి వారు వికారాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారు అని మిమ్మల్ని అడుగుతారు. మరి వారిని మీరు నిర్వికారులని భావిస్తారు కదా. ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచం. ద్వాపర కలియుగాలు వికారి ప్రపంచం. స్వయాన్ని వికారులని, దేవతలని నిర్వికారులని అంటారు. ఒకప్పుడు మేము వికారులమేనని మీకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ వీరిలాగా నిర్వికారులుగా అవుతున్నాం, దేవతల్లాగా. ఈ లక్ష్మీనారాయణుడు కూడా స్మృతి శక్తితోనే ఈ పదవిని పొందారు. మళ్ళీ వారి పదవిని పొందుతున్నారు. కల్పం వెనకలు కూడా పొందినారు, ఇప్పుడు కూడా పొందుతున్నారు. ఒకప్పుడు మనమే దేవీ దేవతలం. కల్ప పూర్వం మనము ఈ రాజ్యాన్ని పొందాం, మళ్ళీ దాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని పొందుతున్నాం. ఈ చింతన మీ బుద్ధిలో ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉండగలుగుతారు. కానీ మాయ దీన్ని మరిపించేస్తుంది. మీరు సదా ఏకరసంగా స్మృతిలో ఉండలేరని బాబా కూడా తెలుసు. పిల్లలైన మీరు అచంచలంగా స్మృతి చేసినట్లయితే త్వరగా కర్మాతీత స్థితికి చేరుకుంటారు. అది లానే లేదు. అప్పుడు ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ అలా జరగదు. మొట్టమొదటి నంబర్లో బ్రహ్మ వెళ్తారు. ఆ తర్వాత శివబాబా ఊరేగింపు వెళ్తుంది. పెళ్లిలో మాతలు మళ్ళీ పాత్రలో, మట్టి పాత్రలో జ్యోతులను వెలిగించి తీసుకెళ్తారు. ఇది ఆత్మలు వెళ్ళే ఊరేగింపుకు గుర్తుగా ఇలా చేస్తారు. ప్రియుడైన శివబాబా సదా వెలుగుతున్న జ్యోతి వంటి వారు. మిగిలిన మనందరినీ జ్యోతులను వారే వెలిగిస్తారు. మహాజ్యోతినే వచ్చి జ్యోతులను వెలిగిస్తారు. ఇక్కడి ఈ విషయాన్ని వారు భక్తి మార్గంలో అలా చూపించారు. మీరు యోగ బలం ద్వారా మీ జ్యోతిని వెలిగించుకుంటారు. యోగం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది, స్థూలమైన ధనం. సంపాదనకు ఆధారం చదువు అని అంటారు. యోగ బలం ద్వారా మీరు విశేషంగా భారతదేశాన్ని అలాగే ప్రపంచమంతటినీ పవిత్రంగా చేస్తారు. ఈ కార్యంలో కన్యలు చక్కగా సహయోగులుగా కావచ్చు. సేవ చేసి ఉన్నత పదవిని పొందాలి. జీవితమును వజ్రతుల్యంగా చేసుకోవాలి. తల్లిని తండ్రిని అనుసరించండి అంటారు. మా బాబాను, మమ్మాను మరియు అనన్యమైన పిల్లలను అనుసరించండి. బాబాను, మమ్మాను మరియు అనన్యమైన పిల్లలను కూడా అనుసరించండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బాబా యొక్క దారిలో నడిచినారో అట్లా మనం కూడా నడిస్తే మనకు ప్రత్యక్షంగా ఎవరైనా ఎదురుగా ఉంటే కదా ఈజీ అవుతుంది. లౌకిక మరియు పారలౌకిక తండ్రులు ఇద్దరు ఉన్నారని మీరు ప్రదర్శనలో అందరికీ అర్థం చేయించవచ్చు. శరీరం తండ్రొకరు, ఆత్మకు తండ్రొకరు. మరి వీరి ఇరువుల్లో పెద్దెవరు? ఆత్మిక తండ్రి. తప్పకుండా బేహద్దు తండ్రియే ఉన్నతోన్నతమైన వారు. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. ఇప్పుడు వారు వారసత్వాన్ని ఇస్తున్నారు. విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆ తర్వాతి జన్మలో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. బాబా కల్పకల్పము భారతదేశంలో అవతరించి భారతదేశాన్ని చాలా సుసంపన్నంగా తయారు చేస్తున్నారు. మీరు ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ చదువు ద్వారా మీకేం లభిస్తుంది అని అడుగుతారు. చదువు ద్వారా 21 జన్మల వరకు వజ్ర సమానంగా అయిపోతాం.
ఆ చదువుకి ఈ చదువుకి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. ఇక్కడ తండ్రి, టీచర్ మరియు గురువు ముగ్గురు ఒక్కరే ఉన్నారు. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. టీచర్ నుంచి వారసత్వం, గురువు నుంచి వారసత్వం, మూడింటిని ఇస్తారు. వాస్తవికంగా టీచర్ నుంచి వారసత్వం చదువు. ఇక దేహ సహితంగా అందరినీ మర్చిపోవాలని బాబా చెప్తున్నారు. మీరు మరణిస్తే మీకు ప్రపంచమంతా మరణించినట్లే. బాబాకు పిల్లలుగా దత్తత తీసుకున్న తర్వాత ఇంకెవరిని స్మృతి చేయాలి? మీరు ఇతరులను చూస్తున్నా చూడకున్నట్లుగా ఉంటారు, పాత్రను అభినయిస్తూ ఉంటారు. కానీ బుద్ధిలో ఇక మేము వాపస్ ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి పాత్రను అభినయించాలి అనే స్మృతి ఉంటుంది. ఈ ఒక్క విషయం బుద్ధిలో ఉన్నా ఎంతో సంతోషం ఉంటుంది. వాపస్ ఇంటికి పోవాలి అంటే ఎంతో సంతోషం ఉంటుంది. పిల్లలు దేహాభిమానాన్ని వదిలేయాలి. ఈ పాత వస్తువుని ఇక్కడ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇక నాటకం పూర్తి అవుతోంది. ఈ పాత సృష్టికి నిప్పు అంటుకోవాల్సి ఉంది. అందులో పిల్లలు అందరూ అజ్ఞాన నిద్రలో పడుకొని ఉన్నారు. దీన్నే నిద్రించిన ఒక మనిషిలాగా వారు చూపించినారు కుంభకర్ణుని. కానీ ఇది అజ్ఞాన నిద్రకు చిహ్నం. ఆ నిద్ర నుండి మీరు ఇప్పుడు మేల్కున్నారు. ఎంత మేల్కున్నాం? నంబర్ వార్ పురుషార్థానుసారంగా. జ్ఞానం అనగా పగలు, అది సత్యుగం. అజ్ఞానం అనగా రాత్రి, ఇది కలియుగం. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కన్య పెళ్లి చేసుకున్నట్లయితే తన తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ గుర్తుకొస్తూ ఉంటారు. ఇక్కడ వారిని మర్చిపోవాల్సి ఉంటుంది. మేం పెళ్లి చేసుకొని కూడా ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము అని సన్యాసులకు చూపించే జంటలు కూడా ఇక్కడ ఉన్నారు. జ్ఞాన ఖడ్గము ద్వారా పవిత్రంగా ఉంటారు. ఉదాహరణకి రమేష్ అన్నయ్య, ఉషా అక్కయ్య, రమేష్, ఉషా వీరిరువురు పవిత్రంగా ఉన్నారు. రమేష్ అన్నయ్య, ఉషాబేన్ ఇద్దరూ లేరు కదా ఇప్పుడు. వీరు ఎప్పుడూ పతితులుగా కాలేదు. ఇద్దరికీ తెలియకుండానే నిశ్చితార్థం అయిపోయింది. రమేష్ అన్న ఇంకా అంత పక్కా జ్ఞానంలో లేరు. ఉషాబేను, రమేష్ బాయ్ అయితే అన్నయ్య ఉషా అక్కయ్యతో చెప్పినారు. అక్కయ్య కూడా అదే విధంగా అవును నడుచుకుంటానులే అని చెప్పి అన్నయ్యకు సహయోగాన్ని ఇచ్చినారు. వీరెప్పుడు పతితులుగా అవ్వలేదు. పతితులుగా అయ్యామంటే 21 జన్మల రాజ్యాన్ని కోల్పోతాం, దివాలా తీస్తాం. ఈ భయం వారిలో ఉంది. ఇందులో కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. గాంధర్వ వివాహం అన్న పేరు కూడా ఉంది కదా. యోగం ద్వారా కర్మేంద్రియాలపైన కూడా అధికారం వచ్చేస్తుంది. అంటే కర్మేంద్రియాలు మన ఆధీనంలోకి వచ్చేస్తాయి. యోగ బలం ద్వారా మీరు మొత్తం ప్రపంచమంతటినీ పవిత్రంగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు ఎంత తక్కువ మంది ఉన్నా యోగ బలము ద్వారా ఈ పర్వతం అంతటినీ ఎత్తి స్వర్ణిమ పర్వతాన్ని స్థాపన చేస్తారు. మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. వారు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్లుగా చూపిస్తారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు? ప్రదక్షిణ వేస్తూ ఉంటారు గోవర్ధనగిరి పర్వతాన్ని. ఎందుకంటే కృష్ణుడు ఎత్తినారు కాబట్టి ప్రదక్షిణ వేస్తే అయిపోయింది. భగవంతుడు చేసే కార్యంలో సహయోగం చేయాలి కానీ ప్రదక్షిణ వేస్తే ఏమొస్తుంది? బాబాయే వచ్చి దీన్ని బంగారు యుగంగా తయారు చేస్తున్నారు. అంతేకాని హిమాలయ పర్వతం బంగారంగా మారిపోతుందని కాదు. అక్కడ బంగారపు గనులు నిండిపోతాయి. పంచతత్వాలు సతోప్రధానంగా ఉంటాయి. ఫలాలు కూడా మంచిగా వస్తాయి. సతోప్రధానమైన తత్వాల ద్వారా శరీరం కూడా సతోప్రధానంగా అయిపోతుంది. పంచతత్వాలు ఎలా ఉంటే శరీరం అలా ఉంటుంది కదా. అందుకే బాబా అంటున్నారు అక్కడ ఫలాలు కూడా చాలా పెద్దగా రుచికరంగా ఉంటాయి. దాని పేరే స్వర్గం. కావున ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. దేహాభిమానం రావడం వలన వికారీలుగా అయిపోతారు. యోగి ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళరు. జ్ఞాన బలము ఉన్నా యోగులుగా కాలేదంటే ఎప్పుడో ఒకప్పుడు కింద పడతారు. పురుషార్థం ఉన్నతమైనదా, ప్రాలబ్ధం ఉన్నతమైనదా అని అడిగినట్లయితే పురుషార్థమే ఉన్నతమైనది అని అంటారు. అదేవిధంగా జ్ఞాన యోగాలలో ఉన్నతమేది అంటే యోగమే ఉన్నతమైనది. యోగం ద్వారానే పతితుల నుండి పావనులుగా అవుతారు.
ఇప్పుడు పిల్లలైన మీరు మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామంటారు. యోగానికి ఆధారం జ్ఞానం. జ్ఞానం ఎంత బాగా అర్థమైతే, ఎంత బాగా లోతుగా వెళ్తే అంత బాగా యోగం కుదురుతుంది. బాబా అందుకే అంటారు, చదువుకుంటున్నామంటారు. మనుషుల ద్వారా చదువుకుంటే ఏం లభిస్తుంది? మొత్తం నెలలో సంపాదన ఎంత ఉంటుంది? ఇక్కడ మీరు ఒక్కొక్క రత్నాన్ని ధారణ చేస్తూ ఉంటారు. ఇది లక్షల రూపాయల విలువ చేస్తుంది. అక్కడ పైసలను లెక్కించరు, లెక్కలేనంత ధనం ఉంటుంది. అందరికీ వారి వారి పొలాలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని బాబా అంటున్నారు. ఇది మీ లక్ష్యం. పురుషార్థం చేసి మీరు ఉన్నతంగా తయారవ్వాలి. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది. ఈ లక్ష్మీనారాయణులు ప్రాలబ్ధాన్ని ఎలా పొందారు? వీరి ప్రాలబ్ధాన్ని తెలుసుకున్నట్లయితే ఇంకేం కావాలి? కల్పం తర్వాత 5000 సంవత్సరాల తర్వాత బాబా వస్తారని, వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారని మీకు తెలుసు. కావున పిల్లలకు సేవ చేయాలనే ఉత్సాహం ఉండాలి. ఎప్పటి వరకైతే ఎవరికి దారిని చూపించమో అప్పటి వరకు భోజనం చెయ్యము అనే ప్రతిజ్ఞ ఉండాలి. ఒకప్పుడు మనం చాట్ తయారు చేసింటిమి. ఉదయం క్లాస్ అయిపోయిన తర్వాత టిఫిన్ కంటే ముందు ఒక్కరికన్నా సందేశం ఇవ్వాలా, తర్వాతనే టిఫిన్ చేయాలా. అందుకే బాబా అంటున్నారు, ఎవరికి దారిని చూపించమో అప్పటి వరకు భోజనం చెయ్యం. ఇంతటి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం, ఈశ్వరీయ సేవ చేస్తూ మీ జీవితాన్ని 21 జన్మల వరకు వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. తల్లి తండ్రిని మరియు అనన్యులైన సోదరీ సోదరులనే అనుసరించాలి. అనన్యులు, అన్యం ఎవ్వరూ లేని వాళ్ళే అనన్యులు. రెండో పాయింట్, కర్మాతీత స్థితికి చేరుకునేందుకు దేహ సహితంగా అందరినీ మర్చిపోవాలి. మీ స్మృతిని స్థిరంగా మరియు అచంచలంగా తయారు చేసుకోవాలి. దేవతల వలె నిర్లోభులుగా, నిర్మోహులుగా మరియు నిర్వికారీలుగా తయారవ్వాలి. దేవతల వలె నిర్లోభిగా, నిర్మోహిలుగా, నిర్వికారీలుగా తయారవ్వాలి. వరదానం, తప్పిస్తున్న ఆత్మలకు ఒక్క క్షణంలో గతి సద్గతినిచ్చే మాస్టర్ దాతలుగా కండి. తప్పిస్తున్న ఆత్మలకు ఒక్క క్షణంలో గతి సద్గతినిచ్చే మాస్టర్ దాతలుగా కండి. ఏ విధంగా స్థూలమైన సీజన్ కోసం ఏర్పాట్లు చేస్తారో, సేవాదారులను, సామాగ్రిని అన్నింటినీ ఎవరికి ఇబ్బంది కలగకూడదని, సమయం వ్యర్థం కాకూడదని సిద్ధం చేస్తారో, అలాగే ఇప్పుడు సర్వాత్మల గతి సద్గతిని చేసేందుకు అంతిమ సీజన్ ఇప్పుడు రానున్నది. తప్పిస్తున్న ఆత్మలకు క్యూలో నిల్చునే కష్టం ఇవ్వకండి. వారు వస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. దీనికోసం మీరు ఎవరు రెడీగా ఉండండి. పురుషార్థి జీవితంలో ఉండడం ద్వారా ఇప్పుడు దాత స్వరూపం యొక్క స్థితిలో పైన ఉండండి. పురుషార్థి జీవితంలో ఉంటూ దాత స్వరూపులుగా పైన ఉండండి. ప్రతి సంకల్పం, ప్రతి క్షణంలో మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్, హుజూర్ని బుద్ధిలో హాజరుగా ఉంచుకున్నట్లయితే సర్వప్రాప్తులు మీ ముందు హాజరైపోతాయి. హుజూర్ అంటే పరమాత్మ. పరమాత్మని మీ ముందు ఉంచుకుంటే సర్వప్రాప్తులు ఆటోమేటిక్గా హాజరైపోతాయి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతని ధారణ చేయండి. ఐక్యతతో పాటు ఏకాంత ప్రియులుగా కండి. ఎవరైతే అనేక వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్కరికే ప్రియులుగా ఉంటారో వారే ఏకాంత ప్రియులు. ఒక్కరికే ప్రియులుగా ఉన్న కారణంగా ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. ఏకాంత ప్రియత్వం అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు. సర్వ సంబంధాలు, సర్వ ఆనందాలను ఒక్కరితో తీసుకునేవారే ఏకాంత ప్రియులుగా కాగలుగుతారు. అచ్చా,
ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.